వీరవంక మండలంలోని నరసింగాపూర్ గ్రామంలో లిస్టులో పేరు రాలేదని అధికారుల ముందే కంటతడి పెట్టింది. తన బాధను పోచమనే మహిళ తెలియజేసింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలలో భాగంగా ప్రతి గ్రామంలో గ్రామ సభలు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రజాపాలన అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అని సొసైటీ డైరెక్టర్ మడుగూరి సమ్మిరెడ్డి అన్నారు. నరసింగాపూర్ గ్రామంలో ప్రజాపాలనలో పాల్గొన్న మడుగూరి సమ్మిరెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎన్నికల కోసమే ప్రభుత్వం రాజకీయం చేస్తుంది. ఇల్లు లేని ప్రతి ఒక్కరికి ఇల్లు ఇవ్వాల్సిందే, సరైన లబ్ధిదారునికి న్యాయం జరగలేదని వారన్నారు. ప్రజాపాలన అనే కాంగ్రెస్ సర్పంచ్ ఎలక్షన్ల కోసం పెట్టిన తప్ప ప్రజలకు ఒరిగింది ఏం లేదు. ప్రజలు ఇన్ని రోజులు ప్రజాపాలన అని పెట్టి సంవత్సరాలు గడుస్తున్నా కనీసం ఒక్కలకు సుధా పెన్షన్లు కానీ ఇండ్లు కానీ ఏది కానీ రాలేదు. ఓన్లీ సర్పంచ్ ఎలక్షన్, జెడ్పీటీసీ ఎలక్షన్లు, కార్పొరేషన్ ఎలక్షన్లు అతనే సందర్భంలో ఈ రోజు ప్రజాపాలన అనే కార్యక్రమం పెడుతున్నారు. ఇది వారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎలక్షన్ల కోసం పెట్టింది తప్ప. ఈ సందర్భంగా అక్కడే ఉన్న కాంగ్రెస్ నాయకులు గంగాడి తిరుపతి రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం అందిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలను అందిస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాడి తిరుపతి రెడ్డి అన్నారు. మండలంలోని నరసింగాపూర్ గ్రామంలో ఏర్పాటు చేసిన గ్రామ సభలో అధికారులతో కలిసి లబ్ధిదారుల నుండి దరఖాస్తులు స్వీకరించారు. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభ ఎన్నికల సమయంలో ప్రజల సంక్షేమం కొరకు ప్రభుత్వ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందన్నారు. అంతకుముందు సభలో మాట్లాడిన మండల అధికారులు మాట్లాడుతూ సంక్షేమ పథకాలు అందని వారు దరఖాస్తులు ఇవ్వాలని అధికారులు ప్రతి ఒక్క దరఖాస్తును క్షుణ్ణంగా పరిశీలించారన్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు గంగాడి రాజిరెడ్డి, శీలం సురేందర్ రెడ్డి, శ్రీనివాస్, జగన్ రెడ్డి పాల్గొన్నారు. ఇందిరమ్మ ఇల్లే కావచ్చు, మన రేషన్ కార్డులే కావచ్చు, ఆత్మీయ భరోసా కావచ్చు, మరి రైతు భరోసా కావచ్చు, ఇవన్నీ కూడా పేర్లు చదివి వినిపించడం జరిగింది. మరి గతంలో దాదాపు ఒక 10 సంవత్సరాల కాలం నుంచి కూడా మరి ఒక్కరికి కూడా రేషన్ కార్డు ఇచ్చిన దాఖలాలు లేవు, మరి ఒక్కరికి కూడా ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. మరి తప్పకుండా రేవంత్ రెడ్డి గారు మరి ఎన్నికల ముందు ఎలాంటి వాగ్దానాలు చేసిండో ఆ వాగ్దానాలకు అనుగుణంగా మరి గత సంవత్సరం మరి మన ప్రతి ఇంటికి 200 యూనిట్ల వరకు ఉచిత కరెంట్ ఇవ్వడం జరిగింది. అలాగే సబ్సిడీ 500 రూపాయల సబ్సిడీ ఇవ్వడం జరిగింది. అలాగే రైతు భరోసా కింద కూడా మరి ఆనాడు 10,000 రూపాయలు ఇచ్చిన దాన్ని 15,000 రూపాయలు అన్నాడు అని చెప్పడం జరిగింది. దాన్ని మరి రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేనందున ఈ దఫా 12,000 ఇచ్చి తర్వాత కూడా 15,000 ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారు. మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు ఎన్నో గగ్గోలు పెట్టుకుంటా ఏదో ఒకటి చెప్పుకుంటా చేస్తున్నారు. మరి ఆనాడు కేసీఆర్ గారు మరి ఒకటే కాలంలో ఒకటే దఫా 1,00,000 రూపాయలు మాఫీ చేస్తా అని దాదాపు 10 సంవత్సరాల నుంచి 1,00,000 మాఫీ చేయక లక్ష మిత్తి కట్టిన రోజులున్నాయి. మరి మొన్న ఎన్నికల ముందు వాగ్దానం చేసిన ప్రకారంగా 2,00,000 రూపాయలు ఒకటేసారి మాఫీ చేస్తామని చెప్పి దాదాపు ఒక 80-90% ఇక్కడ సాంకేతిక లోపాల వల్ల కొన్ని ఆగిపోవడం జరిగింది. మరి సాంకేతిక లోపాలు లేని ప్రతి ఒక్కరికి కూడా మాఫీ కావడం జరిగింది. అది కాంగ్రెస్ ప్రభుత్వం, అది రైతు ప్రభుత్వం, అది ప్రజాప్రభుత్వం అని చెప్పగానే తప్పదు. మరి గతంలో లాగా మరి ఒక్కసారి కూడా మనం గ్రామంలో గ్రామసభ పెట్టిన దాఖలాలు లేవు. మరి గ్రామ పంచాయతీ గ్రామసభ నామమాత్రంగానే పెట్టుకోవడం జరిగింది. మీ పేరు ఎవరి పేరు అయితే రాలేదో మీరు అప్లికేషన్ ఇస్తే దాన్ని తీసుకోవడం జరుగుతుంది, తీసుకొని వెరిఫై చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి